ఎంతో ఈజీగా చేసుకునే ఆవకాయ పులిహోర లంచ్ బాక్స్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాము. మన ఇంట్లో కూరగాయలు ఎండుకున్నప్పుడు మనకి ఈజీగా తయారయ్యే ఈ ఆవకాయ పులిహోర మధ్యాహ్నం లంచ్ బాక్స్కి ఎంతో రుచికరంగానూ ఉంటుంది. స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెమే వేసుకోండి. ఊరగాయలో ఆయిల్ ఉంటుంది, మరియు నెయ్యి కూడా కొంచెం 1 స్పూన్ వేయాల్సి ఉంటుంది. అప్పుడే పులిహోర రుచిగా వస్తుంది. అందులో 2 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పులు వేయండి. అవి దూరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉరదం పప్పు వేసి బాగా దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, 3 లేకుంటే 4 కారం తగినట్టు పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా దూరగా వేగిన తర్వాత 4 నుంచి 5 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఒక పెద్ద టమోటా కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి. టమోటోతో పాటు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవచ్చు, రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను ఊరగాయలో వెల్లుల్లి రెమ్మలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ అడిషనల్గా యాడ్ చేయట్లేదు. ఇవి బాగా మెత్తగా స్మాష్ అయిన తర్వాత మాత్రమే మనం ఊరగాయ 2 to 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఆల్రెడీ ఊరగాయలో ఉప్పు ఎక్కువ ఉండడం వల్ల నాకు తక్కువ ఉప్పు కావాల్సి ఉంటుంది కాబట్టి నేను కేవలం 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఉప్పు వేసుకున్నాను. మీకు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి బాగా మెత్తబడిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆవకాయ ఊరగాయ వేసుకోవాలి. ఒకవేళ మీకు రుచి ఎక్కువ కావాలనుకుంటే ఆవకాయ ఊరగాయ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. రైస్ బట్టి ఊరగాయ వేసుకోవాల్సి ఉంటుంది. కాల్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇది కొంచెం బాగా ఫ్రై చేసి మెత్తబడిన తర్వాత పొడి చేసి పెట్టుకున్న ఆల్రెడీ అన్నాన్ని ఇందులో కలుపుకోవాలి. ఈ పులిహోర మిక్స్ని అన్నంలో బాగా కలుపుకొని ఇప్పుడు మనం లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది ఒక 3 అవర్స్ 4 అవర్స్ తర్వాత పులిహోర ఎంతో రుచిగాను ఉంటుంది. అప్పుడే తిన్నాను బాగుంటుంది, గ్యాప్ ఇస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.